ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తగినది క్రీస్తు నామము, అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. సమస్త బాధలను తొలగించును అభిషక్తుడగు క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. ప్రియులారా, ప్రభు పేరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు మీకు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడు మిమ్మలను మీ బిడ్డలను దీవించునుగాక. మంచిదండి. మీరంతా క్షేమంగా ఉన్నారా? మరలా ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి.
ప్రార్థన చేయండి. చక్కటి వాతావరణాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని కలిసి ప్రార్థన చేద్దాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 33వ వచనము, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుందరు. చూసారా? ఎవరి కొరకు ఈ మాటలు? శాస్త్రులు, పరిచయుల కొరకు. మరి ఇంకెవరి కొరకు? శాస్త్రుల వలె, పరిచయుల వలె ఎవరైతే జీవిస్తున్నారో అందరి కొరకు కూడా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనములో శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకములో ప్రవేశించారు. పరిచయులను, శాస్త్రులను ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు హెచ్చరిక చేస్తున్నాడు? మానవ జీవితంలో మానవుడు కూడా పరిచయులు, శాస్త్రులు నీతి గొప్పది అనుకుంటారేమో. అందుకని మత్తయి సువార్తలో 23వ అధ్యాయములో శాస్త్రులు, పరిచయుల యొక్క ప్రవర్తన ఎలాగుందో ప్రతిదినం మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్యం అంటుంది, సర్పములారా, సర్ప సంతానమా. ఎంత భయంకరమైన మాట! మానవుడు దేవుని స్వరూపము కలిగినవాడు, దేవుని ఆత్మ కలిగినవాడు. కానీ అపవాది సంబంధిగా మారి ఈ దినము ఏమని పిలువబడుచున్నాడు? సర్పములు, సర్ప సంతానమా. సర్పములు అనగా విష జంతువు అని చెప్పుకుంటుంది లోకం. సర్పము అది మానవుని కాటు వేస్తుంది. పెద్దలు చెబుతూ ఉంటారు, తేలు తన కొండెములో విషం ఉంటుంది, పాముకి తలలో విషం ఉంటుంది, కలునికి అనగా దుష్టునికి నిలువెల్ల ఆపాదమస్తకము విషయమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈవేళ నీతిమంతులము అనుకుంటున్న స్వనీతిపరులైనటువంటి శాస్త్రులను, పరిచయులను ప్రభు ఈవేళ అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా. తన యొక్క కోరలలో విషం ఉంటుంది. కొన్ని పాములు కాటు వేస్తాయి, కొన్ని పాములు తోకతో కొడతాయి, కొన్ని పాములు విషము చిమ్ముతాయి. వాటి యొక్క ఉద్దేశ్యాలు, వాడి జీవిత విధానము అది. వీళ్ళ నీతిమంతులు అనుకుంటారు శాస్త్రులు, పరిచయులు దేనితో సమానము అంటే సర్పములు, విష జంతువులతో. వారు ఎప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, పాము మన్ను తిని బ్రతుకుతుంది ప్రియులారా. కానీ మానవుడు చాలా శ్రేష్టమైన ఆహార పదార్థాలు తింటాడు. కానీ
ప్రభు అంటున్నాడు, మీరు సర్పములు, విష జంతువులు, విషం చిమ్ముతారు, మీరు కరచి చంపుతారు, మీ కూరలలో విషం ఉంటుంది, మీరు దీవిరికరమైన వ్యక్తులు కాదు అని సర్పములతో శాస్త్రులను, పరిచయులను ప్రభు పోలుస్తున్నాడు. ఎంత భయంకరమైనటువంటి సంగతి ప్రియులారా. వారు ఎవరినీ మెచ్చుకోరు. చివరికి రక్షకుడైన క్రీస్తు ప్రభువుని తప్పుపట్టడానికి, అప్పగించటానికి ఎన్నో శతవిధాలు వాళ్ళు ప్రయత్నం చేశారు, సిగ్గుపడ్డారు. వాళ్ళ జీవితము దుర్భరమైనటువంటిది. కాబట్టి మనం వాళ్ళ నీతి, గొప్ప నీతిని చూసి మోసపోవద్దు. వాళ్ళ నీతిని మనం కలిగి ఉండవద్దు. వాళ్ళు సర్పములు, సర్ప సంతానము, విష జంతువుల యొక్క సంతానం అంటున్నాడు. అపవాది సంబంధులు, దేవునికి విరోధులు, దుష్ట స్వభావము కలిగిన వారు, వారి యొక్క చూపులో, వారి ఆలోచనలో, వారి క్రియలలో విషపూరితమైనటువంటిది. కాబట్టి ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే అధికము కావాలి, లేకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించారు. పాము యొక్క స్వభావం పాలు పోసి పెంచుచున్నటువంటి వ్యక్తి యొక్క చేతిని కాటు వేస్తారు. అందుకనే నిజ జీవితంలో కొంతమందిని చూచినటువంటి వ్యక్తులు వారి కొరకు ఏమంటారంటే, అటువంటి వాడితో స్నేహం చేస్తే తలగిరిన క్రింద పెట్టిన త్రాచుపాము వంటి వాడు. అంటే తలగడ కింద తాచుపాము ఉంటే అదును దొరికినప్పుడు అతనిని కాటు వేస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తిని నువ్వు నమ్ముతావా, నీవే మోసపోస్తావు. రేపు ప్రొద్దుట విషం జల్లుతాడు, కాటు వేస్తాడు. వాడు చూపే విషపు చూపు నీ వర్ధిల్లటానికి, ఎదగటానికి వాడికి ఇష్టం ఉండదు అని పెద్దలు చక్కగా ఉపమానాన్ని చెబుతూ ఉంటారు. అటువంటి స్వభావము కలిగిన వారు శాస్త్రులు, పరిచయులు. కాబట్టి ప్రభు ఈ ఉదయకాలం నాతో, మీతో, మనతో అంటున్నాడు, వారి నీతి కన్నా మీ నీతి అధికము కావాలి. అలాగున మనము ప్రభు నీతిని కలిగి ఉండటానికి, స్వనీతిని విడిచిపెట్టడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నీవిచ్చిన వాక్యములు దీవించి ఆశీర్వదించు. ప్రాతకాల ఆరాధనలో ఉన్నటువంటి కుటుంబాలు వర్ధిల్లటానికి కృపొచ్చి ప్రభా, ఎవరైతే బలహీనతతో ఉన్నారో, అనారోగ్యముతో ఉన్నారో స్వస్థపరచండి. సమస్యల్లో ఉన్నటువంటి వారిని నాయన, వారిని విడిపించండి ప్రభా. గల్ఫ్ నాయన కంట్రీస్లో జరుగుతున్న యుద్ధ బీభత్సవాలు దూరపరచండి. చంటి బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా. చల్లటి చక్కటి వాతావరణాన్ని కలుగు చేయండి. నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయం ఇవ్వండి ప్రభా. విద్య, ఉద్యోగ, వివాహ ప్రయత్నాల్లో ఉన్న యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. గర్భిణీలు, సుఖప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలను సత్సంతానం కలుగు చెడేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక.